అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవోనే మేము ఫాలో అయినాం. మేమేమో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్లో డివియేషన్ కట్లా. స్వరూపనే తను కాంట్రాక్టరు కన్స్ట్రక్షన్ కాలేరింది కాబట్టి ఇలా మేము పెట్టి ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఇచ్చినాం. కానీ అన్ని మాడతారు. కార్పొరేషన్కి ఎటువంటి సంబంధం లేదు ఆ ప్లాన్ అప్పుడు ఇచ్చేదానికి. వీళ్ళు 800 స్క్వేర్ యార్డ్స్ వరకే వీళ్ళకి పర్మిషన్. 800 స్క్వేర్ యార్డ్స్ పైన ఉడాకపోతుంది. 2000 స్క్వేర్ యార్డ్స్ పైన సిడిఎం పోతుంది. ఇవ్వాల్సిన పర్మిషన్ సిడిఎం. కార్పొరేషన్కి ఎత్తు ఉంటే అథారిటీ లేదు. కార్పొరేషన్ ఈరోజు నోటీస్ ఇచ్చింది. కార్పొరేషన్లో సంబంధం లేదు. ఎట్టిస్తారు కార్పొరేషన్ నోటీసు? హూడా వేయాలి. హూడా వాళ్ళు చెప్తే ఇవ్వాలి. వాళ్ళు కూడా ప్లాన్ అప్రూవ్ లేదు కదా. వాళ్ళు కూడా ఇవ్వాల్సిన సిడిఎమే కదా. హార్ట్ ఆఫ్ ది టౌన్, నెల్లూరులో హార్ట్ ఆఫ్ ది టౌన్, మంగళగిరిలో హార్ట్ ఆఫ్ ది టౌన్ ఎన్ని కోట్లు విలువ చేస్తుంది? ఎంత కట్టారు? వాళ్ళు కడితే ప్యాలెస్లు కాదు, పూరి గుడిసెలు. మేము కడితే ప్యాలెస్లు. మేము చెప్పేటివి ఉంటే కొన్ని విషయాల్లో ఇంతవరకు వచ్చేటి కావు. మా కలెక్టర్ ఉంటున్నాడా? ఎవరుంటున్నారు? కట్టి 3 నెలల ముందే జనవరిలో కట్టాం. వారికి కాల్ యాక్సిడెంట్ జరుగుంటే నీకు చెప్తున్నా, ఎప్పుడో ప్లాన్లన్నీ అప్రూవ్. మేము ఆల్రెడీ ప్లాన్ కూడా గీసి ఇచ్చినాం, బ్లూ ప్రింట్ కూడా ఇచ్చినా. యాక్సిడెంట్ జరిగింది కాబట్టి డివియేషన్ లేదు. మేము ఎక్కడో మారుమూల తీసుకునేమే ఆ సైటు. మీకు అర్థమంటున్నాం కదా. అది అధికారులను అడగండి. అది అధికారులను అడగండి. అధికారులను అడగండి. మేము ఒక విషయం మా ప్రజల కోసం అంతే కదా. నేను ఓపెన్గా చెప్తున్నా. నువ్వు మా కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ మీరు వస్తున్నారు. మేము తీర్మానం చేశాం. ఏమి? క్లాప్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేయి, పన్ను వసూలు చేయొద్దని మేము తీర్మానం చేశామా? అధికారులు మా మాట విన్నారా? వాళ్ళు అధికారి చెప్పిన మాట విన్నారు. ఇన్నితూరు మేము మా కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్లో పేదలకి వసూలు చేయొద్దండి, డబ్బు ఇవ్వద్దండి, వాళ్ళకి చాలా పేదలు, రోజు కూలీ నాలి చేసుకునే వాళ్ళు చెత్త పన్ను వసూలు చేసేది ఎన్ని వసూలు చెప్పాము. మేము చెప్తే జరిగినాయా? మేము తీర్మానం చేశాం. పార్టీ ఆఫీస్ మీద ముందు తీర్మానం చేశాను. లాస్ట్కి విధి లేని పరిస్థితుల్లో, కట్టే పరిస్థితుల్లో నేను కోర్టుకి స్టే ఇచ్చాను. అంటే కార్పొరేషన్ మేయర్గా అది కార్పొరేషన్ స్థలం కాబట్టి, కొన్ని 100 కోట్లు విలువ చేసే సైట్ కాబట్టి, కడప నడిబొడ్డున ఉండే సైట్ కాబట్టి నేను స్టేకి పోవాల్సి వచ్చింది. ఆ రోజు స్టేకి దాక్కుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసర్ కట్టింది కదా మున్సిపల్ ఆఫీసులో. అన్నీ నీకు జీవోత్సవ చూపించిన మా జనరల్ బాడీ మీటింగ్ కూడా తీర్మానంగా చేసే కాపీ. మా జనరల్ బాడీ 16/2/2016లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.